సోషల్ మీడియాలో రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, I'm not talking about fake influencers, but I'm talking about wrong influencers. These are the people that actually spread wrong influence on the people. రీసెంట్గా చైనా ఒక లా పాస్ చేసింది. ఏంటి అంటే, క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ఆ టాపిక్ గురించి మాట్లాడకూడదు అని. ఐ థింక్ ఇది మనం తీసుకురావాలి ఇండియాలో కూడా. ఎందుకు అంటే, అసలు డిగ్రీలు ఉండవు, సర్టిఫికెట్లు ఉండవు, వీళ్ళకి చదువు ఉండదు, ఉన్నా ఆ చదువుతో సంబంధం ఉండదు, నోటికి వచ్చింది మాట్లాడతారు ఆన్లైన్లో కూర్చొని. ఇప్పుడు మీరు నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు, నువ్వు ఎలా మాట్లాడతావని రిలీజన్ గురించి. నేను చదువుతాను, నేను ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడతాను. ఒకవేళ నాకు ఫ్యాక్ట్స్ ఎవిడెన్సెస్ కనబడకపోతే నేను అసలు దాని గురించి మాట్లాడను. మీరు కూడా ఒక వీడియో చూసినప్పుడు వాళ్ళని ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడగండి. వాళ్ళు ఎప్పుడైతే సమాధానం ఇవ్వడం మానేసి మిమ్మల్ని బ్లాక్ చేస్తారో ఆ రోజు నుంచి వాళ్ళని మీరు ఫాలో అవ్వకండి. ఎందుకంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ పెయిడ్, who are spreading wrong information and who are there to corrupt the minds of people. These are very dangerous to the society. వీళ్ళకి లైసెన్స్లు ఉండవు, ఏమీ ఉండవు. పోనీ ఉన్నా కూడా వాళ్ళకున్న లైసెన్స్ని రాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడతారు. ఎంత తప్పు కదా! ఎన్ని యంగ్ మైండ్స్ బ్రెయిన్ వాష్ అయిపోతూ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. మీకు కొంతమంది టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఆల్రెడీ చదువుకున్న స్కిల్ సెట్ని, మీరు చదువుకుంది తప్పు, మీ చదువులు ఇలా చదివితే మీరు ఎందుకు పనికిరారు, మీకు అసలు ఉద్యోగాలు రావు అంటారు. ఎందుకు రావో చెప్పండి, ఏం చదవాలో చెప్పండి. సమ్టైమ్స్ దే ఆల్సో ప్రమోట్ సర్టన్ ప్రొడక్ట్స్. రీసెంట్గా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇలానే ఒక ఏఐ టూల్ని ప్రమోట్ చేశాడు. నా సొంతగా నేను చేస్తున్నాను. 1 వీక్ 2 వీక్స్లో అది మొత్తం బస్టెడ్ అయిపోయింది. పాపం డబ్బులు కట్టిన వాళ్ళందరూ మోసపోయారు. ఇలా ఎందుకు మీరు నమ్ముతారు? ఎందుకు మిమ్మల్ని మీరే ఇలా రిస్క్లో పెట్టుకుంటారు? మెడిసిన్ అండ్ సైకాలజీ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అసలు చెప్పద్దు. వీళ్ళంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు నేను ఎక్కడా చూడలేదు. థెరపీ అండ్ సైకాలజీ అనే పేరుతో వీళ్ళు కల్చర్ని మాక్ చేస్తారు, విమెన్ని మాక్ చేస్తారు, మగవాళ్ళని మాక్ చేస్తారు. అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా మీకు? అండ్ ఎస్పెషల్లీ వీళ్ళు సర్టెన్ రిలీజన్ని మాత్రమే టార్గెట్ చేసి మాక్ చేస్తారు. ఇంకా బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు ఇలా స్కిన్ కనుక ఇలా ఉండి, ఈ రంగులో ఉండి, లేదా ఇలా చర్మం మీద ఇట్లా ముటిమలు ఉంటే ఇంకా నేను ఎందుకు పనికిరాను వీళ్ళ దృష్టిలో బయట. సో మీరు కూడా క్వశ్చన్స్ అడగడం నేర్చుకోండి. ఇట్లా రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్లో మీరు పడకండి. యంగ్ మైండ్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇలాంటి వాటికి కనుక మీరు వెళ్తే మీరు అంతా డౌన్ హిల్లోకి వెళ్తారు. మీరు అన్ఫాలో చేయండి, తప్పేమీ లేదు అందుట్లో. కానీ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో మాత్రం పడకండి. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అది.